2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మీనరాశి వారికి కనుక మనం చూసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉగాది తర్వాత కనుక మనం చూసుకుంటే చాలా చేంజెస్ చూస్తున్నాం. షష్టగ్రహ కూటమి కానివ్వండి, లేదంటే యుద్ధ వాతావరణం, జియోగ్రఫికల్ చేంజెస్ చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి సీజన్ కూడా మారుతుంది కాబట్టి మీనరాశి వారికి ప్రత్యేకించి విమెన్కి అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. మీనరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి హెల్త్ పాయింట్లో నుంచి చూసినప్పుడు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? మీనరాశి అంటే ద ఒరిజినల్ 12th హౌస్ అండి. అంటే కాలపురుషుని చక్రంలో 12వ స్థానము, 12వ రాశి, 12వ భావంగా మనం మీనరాశిని చెప్పుకుంటూ ఉంటాం. అయితే మీనరాశికి ఆధిపత్యాన్ని వహించేటువంటి గ్రహం ఎవరు అంటే గురుగ్రహము, బృహస్పతి. మేజర్గా ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క అవయవం విషయంలో, ఒక్కొక్క ఆరోగ్య సమస్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం ఆల్రెడీ సూచనలు ఇచ్చింది. కాబట్టి ఆ క్రమంలో మనం మాట్లాడుకుంటే ఆఖరిదైనటువంటి మీనరాశికి జాగ్రత్తగా ఉండమని చెప్పింది పాదములకి సంబంధించి, అంటే ఫీట్ అండి. ఈ యొక్క పాదములకు సంబంధించి అరికాలు దగ్గర వరకు, అంటే ఈ యొక్క కాలు క్రింది భాగం అంతా కూడా మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచనలు ఇచ్చింది. మనం ఒకసారి ఈ చార్ట్ని ఒకసారి మనం డీప్గా అనలైజ్ చేస్తే కనుక ద ఒరిజినల్ 6th లార్డ్ రవి అవ్వడం మూలన మేజర్గా వీళ్ళకి ఏమిటి అంటే బోన్ స్ట్రెంగ్త్ అనేటువంటిది కాస్త తక్కువగా ఉండడము. పర్సనల్ చార్ట్లో రవి బలం లేకపోతే మనిషి కొద్దిగా లావుగా అయిపోవడము, కొలెస్ట్రాల్ అనేటువంటిది పెరగడము, సో వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, డయాబెటీస్ చిన్న వయసులోనే రావడము, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే 8th లార్డ్ శుక్రుడు అవ్వడం వల్ల ఎస్పెషల్లీ విమెన్కి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ రావడం వల్ల అవి సంతానానికి ఇబ్బంది చేయడం లాంటివి వచ్చే అవకాశం కనబడుతూ ఉంటాయి. ఇంకా ఎలాంటివి ఉంటాయి అంటే మేజర్గా చూడండి, 12th లార్డ్ శని అవుతూ ఉన్నారు. వెన్నుపూస, కేళ్లవాతము, ఎర్థ్రటిస్, తరువాత ఈ వాత దోషానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ, మోకాళ్ళ నొప్పులు, వీటికి సంబంధించి అన్ని విషయాల్లోనూ, అండ్ కిడ్నీ సంబంధిత వ్యాధుల విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వాళ్ళు. అయితే మనకి అర్థం అవడం కోసం ఆస్ట్రాలజీ పరంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మనం 5గా విభజించి చూస్తే నాగరాజు గారు, అందులో మొట్టమొదటిది దోషజ రోగం అని చెప్పబడిందండి. దోషజ రోగముల్లో ఏముంటాయి అంటే వాత, పిత్త, కఫ దోషములు ఉంటాయి. వాత దోషము అని అంటే నొప్పులు కానీ, కీళ్లవాతము, పక్షవాతము, వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు, జాయింట్ పెయిన్స్ కానీ, వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ యొక్క వాత దోషంలోకి వస్తాయి. పిత్త దోషము అంటే ఎసిడిటీ కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, కాన్స్టిపేషన్ కానీ, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కానీ, ఆర్ లేదు అనుకుంటే అల్సర్లు కానీ, ఈ యొక్క జీర్ణ వ్యవస్థకి సంబంధించినవన్నీ కూడా పిత్త దోషంలోకి వస్తాయి. కఫ దోషము అంటే శ్లేష్మ రోగాదులు, లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తమా కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఈ తదితర సమస్యలు, జలుబు, దగ్గు, ఇవన్నీ కూడా ఈ కఫ దోషంలోకి మనం పెడతాము. అయితే ముఖ్యంగా రెండవది ఏంటి అంటే ధాతుజ రోగములు. ధాతుజ రోగములు అంటే ఏమిటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ చెప్పొచ్చు. ఉదాహరణకి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ మనం తీసుకుంటే కనుక దాని యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటిది డయాబెటీస్ అనేటువంటిది వస్తుంది. థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల సంతానానికి ఇబ్బంది కలుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఫెర్టిలిటీ లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి విమెన్కి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి ధాతుజ రోగములని చెప్పచ్చు. నేటి తరము ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇబ్బంది పడేటువంటిది ఈ ధాతుజ రోగముల విషయంలోనే. దీనికి ఆధిపత్యము శుక్రుడు వహిస్తూ ఉంటాడు. అయితే మూడవది మానసిక రోగము. ఇక్కడ రోగము అనేటువంటి పదం కన్నా మానసికంగా వాళ్ళు పడేటువంటి శ్రమ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పర్సనల్ లైఫ్లో ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యల కారణంగా వగైరా వగైరా ఏ కారణం చేతైనా సరే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, లేకపోతే మానసిక క్షోభ, దుఃఖము అనేటువంటిది వెంటనే వస్తూ ఉంటాయి, తరచూ వస్తూ ఉంటాయి. దీన్ని మానసిక శ్రమగా మనం చెప్పవచ్చు. దీనికి ఆధిపత్యం చంద్రుడు, రాహు, కేతువులు వహిస్తూ ఉంటారు. లేదా చంద్ర శనుల యొక్క కాంబినేషన్, బుధుడు శని యొక్క కాంబినేషన్ ఈ యొక్క మానసిక శ్రమకి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే నాలుగవది ఏమిటి అంటే ఆగంతుజ రోగము అని ఉంటుంది. ఆగంతుజ రోగము అని అంటే ఏమిటి అంటే మనం ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా బయట నుంచి వచ్చేటువంటి ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి
వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ మనం చూస్తుంటే ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ పడకపోవడం, ఆ ప్లేస్ పడకపోవడం, అక్కడ గాలి పడకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కూడా బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా కాబట్టి. సో ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్ల, అలాంటి యొక్క ఇబ్బంది వల్ల తన బాడీ అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం, మెంటల్ హెల్త్ అనేటువంటి డ్యామేజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఈ ఆగంతుజ రోగము, దీనికి ఆధిపత్యం రాహు, శని వహిస్తూ ఉంటారు. అయితే ఐదవది కర్మజ రోగం అని ఉంటుందండి. కర్మజ రోగము అని అంటే ఏంటి అంటే కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అని చెప్పచ్చు. పుట్టడంతోనే కొంతమందికి కాళ్ళు చేతులు కొద్దిగా అవయవ లోపం అనేటువంటిది రావడమో, మాటలు సరిగ్గా రాకపోవడమో, ఐసైట్ అనేటువంటిది చిన్న వయసులోనే రావడమో, లేకపోతే డయాబెటీస్ అనేటువంటి చిన్న వయసులోనే రావడమో, సిహెచ్డి హార్ట్ ట్రబుల్ అనేటువంటి చిన్న వయసులోనే రావడం లాంటివి తదితరవ ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం మన దగ్గరలో ఉండేటువంటి వాళ్ళకి. సో ఇవి కర్మజ రోగములు అని వ్యవహారంగా చెప్పబడతాయి. అయితే ఇవి కొంతమందికి మనం జాతకాల్లో బాల అరిష్టముల ద్వారా చూడొచ్చు, లేదా 8వ స్థానాన్ని బట్టి చూడొచ్చు, లగ్న బలం బట్టి మనం చూడొచ్చు, 12వ స్థానం బట్టి మనం చూడొచ్చు. అయితే ఈ కర్మజ రోగములు అయితే 5 అందరికీ ఉంటాయంటే కాదు. ఈ 5లో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏముంటాయి అనేటువంటి విషయంలో మనం ఒక అర్థవంతంగా అర్థం అవ్వడం కోసం ఏంటి అంటే ఈ 5 మనం చెప్పుకున్నాము. ఎలా అండి అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు కనుక మనం చూసుకుంటే మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే ఈ గోచర రీత్యా వీటిల్లో కనుక మనం చూసుకుంటే ఈ 5లో ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి 5 కూడా మీనరాశి వాళ్ళకి ఉండవండి. మీరు అలా భయపడద్దు, భ్రమపడద్దు కూడా. ఈ 5లో మేజర్గా మీకు ఇబ్బంది పెట్టేటువంటిది ఏమిటి అంటే దోషజ రోగముల్లో ఉండేటువంటి వాత దోషము చాలా బాగా ఇబ్బంది పెడుతుంది. బాగా గమనించుకోండి. మీనరాశి వాళ్ళు ఎవరు ఈ వీడియో చూస్తున్నా వాతానికి సంబంధించినటువంటి ఫుడ్స్ తగ్గించడము, సో వాతం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం బాగా అవసరము. లోయర్ బ్యాక్ పెయిన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. అదేవిధంగా మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు, ఎస్పెషల్లీ రేవతి నక్షత్రానికైతే. సో మానసిక ప్రశాంతత ఉండదు, అలజడి చాలా ఎక్కువగా ఉండడం, ఓవర్ థింకింగ్, బాగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఆర్థిక సమస్యల విషయంలో డబ్బు నిలబడట్లేదు అనేటువంటి ఒక బెంగతోనో భయంతోనో వచ్చేటువంటి మానసిక అలజడి, చికాకులు, మానసిక శ్రమకి, మానసిక రోగంలోకి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే చిన్న వయసులోనే డయాబెటీస్ అనేటువంటిది చాలామందికి మీనరాశి వాళ్ళకి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మిడ్ ఏజ్ దాటిన తరువాత 45 సంవత్సరాలు దాటిన తర్వాత హార్ట్కి సంబంధించిన ట్రబుల్స్ కానీ, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అండి, బ్లడ్ ప్రెషర్, బీపీ కానీ వచ్చేటువంటి అవకాశములు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మీనరాశి వాళ్ళు వ్యవహారం చేయాలి. అయితే మేజర్గా వీళ్ళకి ఈ జూన్ మాసం దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళకి అసలే జన్మశని అనేటువంటిది ప్రారంభమైంది. మార్చి 30వ తారీఖుతో జన్మస్య దేహ కష్టము, ఆరోగ్యం విషయంలో శని ప్రభావాన్ని చూపించేటువంటి ఫేజే ఈ జన్మశని. లగ్నంలో శని భగవానుడి యొక్క సంచారం జరగడము, ముఖ్యంగా ఇప్పుడు శని యొక్క ప్రభావం వీళ్ళకి లగ్నం మీద ఉంది కాబట్టి మీనరాశిలో పొట్టకి సంబంధించి అంటే ఊపిరితిత్తుల భాగం దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి అవయవాల విషయంలో కానీ, వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, సంతాన సమస్య, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు కానీ, లేదు చెప్పాలి అంటే ఇంకా వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏమున్నా వాటికి సంబంధించి చాలా జాగ్రత్త వహించడం ఈ సమయంలో అవసరం అండి. ప్రత్యేకించి జూన్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండడానికే అన్ని గ్రహ సంచారాలు కనబడుతూ ఉన్నాయి. రవి బలం ఈ మాసంలో చాలా బాగుంది, వచ్చే మాసంలో మళ్ళా లేదు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా రవి బలం బాగుంది. ప్రత్యేకించి కొన్ని మాసాల్లో తప్ప జూన్ నుంచి డిసెంబర్ దాకా అన్ని మాసాల్లోనూ ఆల్మోస్ట్ మీనరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించాలండి. వీళ్ళకి నేను ఇచ్చేటువంటి రెమెడీ ఏమిటి అంటే ప్రతిరోజు కూడా, ఎందుకంటే వీళ్ళకి ద ఒరిజినల్ 5th లార్డ్ చంద్రుడు అవుతారు. సో ఎవరికైనా ప్రతి సోమవారము అన్నదానం చేయడము లేదా జలదానం అనేటువంటిది చేయడము, వీటి మూలాన మీకు ఆరోగ్యము అనేటువంటిది మెరుగుపడుతుంది. లేదా కేజింపావు బియ్యాన్ని ఒక తెల్లని వస్త్రంలో మూట కట్టి దానంగా ఇచ్చినా చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గేటువంటి గుణాన్ని మీరు గమనిస్తారు. ఇంకా చెప్పాలి అంటే ప్రతి సోమవారము బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి సోమవారము సువర్ణ జలాలతో అంటే ఒక కుండ కానీ బిందె కానీ నీళ్లు తీసుకుని అందులో మీకు ఉన్నటువంటి బంగారాన్ని నమస్కారం చేసుకుని కడిగి ఆ నీళ్ళలో వేసి ఉదయం అయ్యేంత వరకు, సూర్యోదయం అయ్యేంత వరకు ఉంచి తర్వాత అవి భద్రపరుచుకుని ఆ నీటితో స్వామికి అభిషేకం చేస్తే కనుక ఉన్నటువంటి దరిద్రము, శరీరంలో ఉండేటువంటి దరిద్రములు, క్లేశములు, మనోక్లేశములన్నీ కూడా తొలగిపోతాయి.
నవరత్న జలంతో కానీ మారేడు దళాలతో కానీ అభిషేకం చేసినా చాలా విశేషించి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా తగ్గిపోతాయి. అయితే చాలామంది ఎలానంటే ఇప్పుడు ఎలాగో గోచార రీత్యా మీరు చెప్పినటువంటి మార్పులు చేర్పుల ప్రకారం కనుక మనం చూస్తే వాళ్ళకు ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయో ఒక క్లారిటీ ఉంది. అంటే ఫర్దర్గా ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి దాన్ని. బట్ అందరికీ ఆ విధంగానే ఉండాలి అనేటువంటి గ్యారంటీ అయితే లేదు. సో పర్సనల్ చాట్ని బట్టి త్రూ ప్రెడిక్షన్ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త పడాలి అనుకున్నటువంటి వాళ్ళు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సార్? తప్పకుండా అండి. ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించేటువంటి అంశాలండి. అంటే కొంతమందికి నా ఎక్స్పీరియన్స్లో కానీ నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి కానీ చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి టీనేజర్స్ కానీ యూత్ కానీ లేదనుకుంటే ఎవరైనా సరే మేజర్గా ఇబ్బంది పడేటువంటివి 2 సమస్యలండి. ఒకటి ధాతుజ రోగములు అండ్ ఇంకొకటి మానసిక రోగము. అంటే ఏంటి అంటే ఈ వర్క్ స్ట్రెస్ అనేటువంటి తట్టుకోలేకపోవడం వల్ల వచ్చేటువంటి టెన్షన్లు, యాంగ్జైటీ, డిప్రెషన్, తర్వాత చిన్న సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయలేకపోవడము. ఇంకోటి చెప్పాలి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, అది మెన్ ఆర్ ఉమెన్ అందరికీ కూడా. సో ఇది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాను. సో దీనివల్ల ఏంటి అంటే అందరికీ కూడా ఒక బెస్ట్ రెమెడీ చెప్పాలనేటువంటి విషయంతో ఈ గోచారానికి సంబంధించినటువంటి స్టడీ మనం చేసి చెప్పడం జరుగుతుంది. అయితే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ మీ లగ్న బలం బాగుంటే మీకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. లగ్నంలో గురుడు బాగుంటే ఆరోగ్యం ఉంటుంది. 6వ స్థానం పాడైతే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏ సమయంలో ఏ కారణం చేత ఎలా వస్తాయి, ఎప్పటి వరకు ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే 6th హౌస్ని, 8th హౌస్ని, 12th హౌస్ని బేస్ చేసుకున్న తర్వాత ఆ గ్రహాల యొక్క కంజంక్షన్ని, కాంబినేషన్ని చూసిన తర్వాత తెలుస్తుంది. అయితే తప్పకుండా ఎవరైనా సరే ఇలాగా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకునేటువంటి వాళ్ళు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకం చూసిన తర్వాత ఆరోగ్య సమస్యనే కాదు, ఎలాంటి ప్రాబ్లంతో అప్రోచ్ అయిన వాళ్ళకైనా సరే ఒక మంచి దారి మార్గము చూపించడము, ఆ ఉన్నటువంటి దోషానికి శాంతి పరిహారములు ఆచరింప చేయడము, ఆ మంత్రోపదేశం ఇచ్చి మంత్ర అనుష్ఠానం చేయించడము, దైవ మార్గంలో నడిపించి భగవద్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముందుగానే జాగ్రత్త పడాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.